నమస్కారం. మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలోని చెరువు మత్తడి వద్ద కట్టమైసమ్మ తల్లికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లికి సారే, చీర, పసుపు, కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మధ్య కురుస్తున్న వర్షాలకు నీరు చెరువులోకి చేరి అలుగుపారుతుంది. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేడు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్లను మంజూరు చేసినందుకు, మన జిల్లాకు 2.8 కోట్లను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా మహిళా మత్స్య పారిశ్రామిక మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మీకు రావాల్సిన హక్కుల కోసం అక్కడ రాష్ట్రంలో క్యాబినెట్లో కానీ అన్ని విధాల కొట్టాడే వ్యక్తి మీ బిడ్డ రాష్ట్ర మంత్రివర్గ మన శ్రీహరి గారికి, అదేవిధంగా ఇంకొక యువ నాయకుడు ప్రతినిత్యం మీ ముదిరాజుల కోసం మా ఊళ్ళకి అన్ని విధాలా మీరు అందుబాటులో ఉండాలి, మా చెరువులను నింపాలి, నాణ్యమైన చేపల పిల్లలు నింపాలని చెప్పి ఫిషరీ డిపార్ట్మెంటు కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. దానికి అనుగుణంగా ఇక్కడ నా మిత్రుడిగా మా సొంత గ్రామం వాసినటువంటి జిల్లా జానకిరామ్ గారు, మా సోదరి మా అక్కతో సమానమైనటువంటి మా ఝాన్సీ గారు, మా మల్లేశ్వర గారు, ఇంకా చాలా నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ముదిరాజుల కోసం, మీ హక్కుల కోసం, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వాటర్ కోసం అనిత్యం పాటుపడుతూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ఈ ప్రభుత్వ లక్ష్యం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని. అందులో భాగంగా ముదిరాజులో కూడా మహిళలలో కొత్త సొసైటీ చేసి మీకు సర్టిఫికేట్ ఇచ్చి అన్ని విధాల ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగే విధంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి నిజంగా మా మందరపల్లిలో మహిళలతో ఒక సొసైటీ ఏర్పాటు చేసి పత్రాలు తీసుకుంటే మీకు శుభ సూచకం. రేపు ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా తప్పకుండా మొదటి విడతలో ఇక్కడ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి చెందాయి. కాబట్టి ఒక మందరపల్లి కాదు, ఆలయంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ముదిరాజులకు సర్టిఫికేట్లు ఇస్తే ప్రభుత్వ ఫలాలు మీకు అంతాయని చెప్పి అదే దిశగా పయనించాలని చెప్పి ఇవాళ మత్స్యకారులకు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దపీట వేసి ఎన్నడూ లేని విధంగా 120 కోట్లు విడుదల చేసి అందులో మన నల్గొండ ఉమ్మడి మన జిల్లా మన యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి 2,80,00,000 కేటాయించి నాణ్యమైన చేపలు అంటే సైజులో కూడా పెద్ద సైజు వచ్చేసి మత్స్యకారులకు లాభమయ్యే విధంగా ఆ షీట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈసారి ముందుగా ఇచ్చినాం. గత సంవత్సరం వర్షాలు పడుతున్న ఇరిగేషన్ శాఖ మంత్రులు అపర భగీరథుడు ఉత్తమన్న సహకారంతో చెరువు నింపుకున్నాం. మరి ఈసారి మీ అందరి సహకారం, మీ పూజల ఫలితంతో వర్ణదేవుడు కరించి గంధమల నిండి అన్ని చెరువులు నింపుతున్నాయి. ఇంకా కూడా అన్ని చెరువులు నింపి ఈసారి 680 చెరువులు అంటున్నాం. మా ఏడి గారు 680 చెరువులకు కూడా మనం చేప పిల్లలు వేసుకొని మత్స్యశాఖను ఇంకా అభివృద్ధి చేసి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులు చేసే లక్ష్యంగా ముందుకు పోతాం. కాబట్టి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంకా మత్స్యశాఖ కార్మికులను అభివృద్ధి కోసం మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అన్ని ఫలాలు కూడా నా బాధ్యతగా అక్కడ మన ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి గారి సహకారం, అదేవిధంగా మీ మెట్టు సాయి గారి సహకారంతో మా ముదిరాజులకు కావాల్సినటువంటి అన్ని విధాల హక్కులను కానీ మీకు రావాల్సిన వాటాను సాధిస్తా అని చెప్పి ఆలయ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మా ముదిరాజులు నిజంగా కూడా మొన్న పోయిన ఎలక్షన్ లో కూడా మీరందరూ మీ బిడ్డగా ఆశీర్వదించారు కాబట్టి
ముదిరాజులందరూ నాకు ఓటేసారు కాబట్టి 50,000 మెజార్టీ వచ్చింది. నేను ఎప్పుడు కూడా ముదిరాజు బిడ్డలు మర్చిపోని చెప్పి మేము మాటిస్తూ మీకు రావాల్సిన వాటా కోసం కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశం చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా మన కేడీ గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఈ మత్స్య శాఖను ముదిరాజులకు అన్ని విధాల అండదండ ఉన్నటువంటి ఏడి గారికి రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ముఖ్యంగా మా అక్క జిల్లాలో పేరున ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం అందిస్తున్న ఆహార భద్రత కార్డులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నేడు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎంఆర్ఓతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అరువులందరినీ గుర్తించి ప్రతి అరువులకి ప్రభుత్వ పాలన లక్ష్యంతో ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం జరుగుతున్నటువంటి క్రమంలో రేషన్ కార్డు అంటే చాలామంది బియ్యానికి అనుకుంటారు, కానీ రేషన్ కార్డు పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఏ స్కీమ్ చూడాలన్నా, ఏ స్కీమ్ ఎలిజిబుల్ కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. మరి అలాంటి రేషన్ కార్డు గత 10 ఏళ్ళుగా సుమారు నాకు తెలిసి 12 సంవత్సరాలుగా ఏ ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదు. మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఆలోచన చేసి అరువులందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అరువులందరినీ గుర్తించి పైరవులి తావు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లబ్ధిదారులు నేరుగా అతనికి కార్డు అందే విధంగా నిజంగా అధికారులు కూడా చాకచక్యంగా అరువులందరూ గుర్తించి ఈ ఒక్క మండలంలోనే సుమారు 928 కొత్త కార్డులు, అంటే 3,600 చిల్లర యూనిట్లు ఇలా మనం అందిస్తున్నామంటే ఈ ప్రభుత్వ లక్ష్యం ఏందో మీరు అర్థం చేసుకోవాలి. మన ఒక ఆలయ నియోజకవర్గానికే 8,000 కొత్త కార్డులు, 18,600 యూనిట్లు, 46,000 మందికి యూనిట్లతో పాటు ఇలా మనం సన్న బియ్యం కూడా అందిస్తున్నాం. ఇప్పుడే మన జేసీ గారు వీరెడ్డి గారు చెప్తున్నారు, వచ్చే ఫస్ట్ నుంచి మళ్ళీ మీకు కొత్త కార్డుల్లో కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి. నిజంగా ఎంత గొప్ప ఆలోచన అంటే రేషన్ కార్డుతో పాటు గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం తింటలేరు. ప్రభుత్వం 40 నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టి కిలోకు మనం ఇస్తుంటే అది 10 నుంచి 15 రూపాయలకే అమ్ముకుంటున్నారు కోళ్ళఫారాలకు, బీర్ ఫ్యాక్టరీలకు. మరి అలా ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చలేదని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి మన అపర భగీరథుడు ఉత్తమన్న గారి నేతృత్వంలో మొన్న ఉగాది నుంచి మనం మాట ఇవ్వకుండా గొప్పలు పెద్దలు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళు కూడా తినాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తుంది. మన ప్రభుత్వం మొన్న జూలై 14వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని అరువులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. ఈ రేషన్ కార్డు ద్వారా రేషన్ బియ్యమే కాదు, ఆరోగ్యశ్రీ పథకం కూడా పనిచేస్తుంది. ప్రతి ప్రభుత్వ లబ్ధిదారుకి ఈ రేషన్ కార్డు ఒక సూచికగా పనిచేస్తుంది. అందుకే ఈ ప్రభుత్వ లక్ష్యం పేదోడి కడుపు నింపాలి, పేదోడికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల పథకాలు అందాలన్నా ఈ రేషన్ కార్డు ఒక ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా ఈ రేషన్ కార్డు పంపిణీ మీరు చూస్తున్నారు. గత 10 ఏళ్ళుగా తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఇస్తే మిగులు బడ్జెట్కు అప్పటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర సంపదను దాచుకొని అప్పులలో నెట్టేసిన అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు 2 కళ్ళ లెక్క ముందుకు పోతున్నాం తప్ప ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ఇయ్యనటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా మనం నెరవేరుస్తున్నాం. ఇది ప్రజాపాలన. ఇది మీరు మార్పు కోరుకోరు కాబట్టి, తెలంగాణ ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఎలాగ పెద్దలు చాలా మంది చెప్పారు, గతంలో ప్రభుత్వ స్కీములు వస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు పంచుకునేది. ఇవాళ నేను ప్రతి మండలం వారానికి 2 రోజులు మార్నింగ్ వాక్ ద్వారా గ్రామాలలో ఇందిరా మిల్లు ఆ గ్రామాల్లో పరిస్థితి తెలుసుకుంటే ఒక అతను అన్నా నేను బీజేపీ రాష్ట్ర నాయకుడిని, అన్నా నేను బీజేపీ జిల్లా నాయకుడిని, అన్నా నేను టీఆర్ఎస్ జెండా కట్టిందే నేను, గడ్డ కట్టిందే నేను, కానీ అన్ని విధాల లాస్ అయినాం. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాకు ఇందిరా మిల్లు వచ్చినాయన్న మాకు చాలా సంతోషం అని చెప్పి పార్టీలకు అతీతంగా మరి మీరు ఇస్తున్న ఇది ప్రజాపాలన.
ఇది మీ నిబద్ధతకు ఇది మార్గం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూస్తే మీకే అర్థమవుతుంది. మిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ ఎన్నో దోచుకున్నారు, కానీ పేదోడి కడుపు నింపలేదు. 10 ఏళ్ళుగా ఇప్పుడు మా చెల్లెని చెప్తుంటే ఆ చెల్లె అది ఏడ్చినట్టు అనిపించింది, కానీ ఆ చెల్లె ఆనంద బాష్పాలు వెలువెట్టినాయి. 10 ఏళ్ళు వాళ్ళ పెళ్ళై కూడా వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఆ పిల్లల చదువుల కోసం ఉపయోగపడకపోతే ఎందుకు మనం తెచ్చుకున్నాం తెలంగాణ? మనం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు కదా. మన నిధులు రాలే, మనకు నీళ్లు రాలే, నియామకాలు రాలే, ప్రభుత్వ పథకాలు అందలే. మీరు నిజమైన మార్పు కోరుకోరు. దేవరుప్పల మండల కేంద్రంలో గురువారం మహిళలు ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు సమర్పించారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరుప్పల గ్రామ పంచాయతీ సిబ్బంది పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచారు. కొడకొండ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొడకొండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో రేగుల మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ 20 మంది కార్యకర్తలు, కొడకొండ్ల మండలం మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, అమరేందర్ రెడ్డి, కొడకొండ్ల మండల యాదవ సంఘం నుండి 20 మంది, హనుమాన్ యూత్ తూర్పు బజార్ యూత్ సభ్యులు 70 మంది యువకులు, ముదిరాజ్ సంఘం నుండి 20 మంది కార్యకర్తలు, గంగపుత్రులు 5గురు, మొత్తం 5 గ్రామ పంచాయతీల నుండి 450 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, మరి అందుకే 10 ఏళ్ళు రాలే కాబట్టి ఇప్పుడు వస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నెలకు 25 అంటే ఎట్లా కడతారు అంటే నెలకు కాదు బిల్లు వచ్చినప్పుడు కట్టుకోమని చెప్పిన వాళ్ళకి చెప్తే, ఎందుకంటే కొంచెం పుషప్ చాలా మంది ఇక్కడ ఒక 50% దాకా పేదోళ్ళు ఆ బేస్మెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉన్నారు.
లోన్లు ఇచ్చేయండి, నేను కూడా ఇంత సిమెంట్ పంపిస్తా. కొంచెం పుషప్ చేసి ఈ ఊర్లో మొత్తం 90% అయితే చూడాలి. ఓకే రమ్మానండి, ఇక్కడ ఉంటుంది నేను. రైట్, తప్పకుండా. సుజనా, ఓకే రండి. మనం వచ్చాం పాట వచ్చింది కాబట్టి కడుతున్నాం. మన పాట రావడానికి మీరే కారణంగా అందరూ ఓట్లేస్తే పాట వచ్చింది. ఇదేనా అంటే అమ్మ కానీ నువ్వు కట్టుకుంటున్నావా? ఒక్కరిమే నాను. రైట్ గోపి, కంగ్రాట్స్. మన గ్రూప్ బిల్ వచ్చేలే. రైట్ అమ్మ, మీరంతా కారణం. ప్రజాప్రభుత్వం వచ్చి ఇల్లు వచ్చినాయి. టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చూస్తున్నావా? కులం చూస్తలే, మతం చూస్తలేవు. ఇప్పటికి వచ్చాక నువ్వు టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ అయ్యా సార్ ఇల్లు నాకు చాలా 10 ఏళ్ల సంది నేను కిరాయి ఇంట్లో ఒకటే రూమ్ లో ఉన్నా సార్. ముగ్గురు పిల్లలు మళ్ళీ భార్య, నేను, మా అమ్మ ఒకటే రూమ్ లో ఉన్నాం 10 ఏళ్ల సంది. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. తొందరగా 100%. అందుకే మార్నింగ్ వాక్ వచ్చి ఇంట్లో పరిస్థితి ఏంది, ఎంతవరకు వచ్చింది, డీస్పీట్ కంప్లీట్ అయినాయి, బిల్లు పడ్డా, తొందర 2 నెలల్లో కంప్లీట్ చేసి మీ అందరినీ కొత్త ఇంట్లో గ్రూప్ రేషన్ చేయిస్తానికి వచ్చిన. ఏం పేరా? నేను మా అమ్మ ఒక్కటే రూమ్లో ఉంటున్నాం సార్, మాకు గవర్నమెంట్ వచ్చాక ఇల్లు వచ్చిందని. ఆయనకి ఏం సంతోషం, బిల్లు ఇవ్వకపోతే. మనం ఇచ్చి ఇల్లు ఇచ్చింది, ఆయనకి బిల్లు ఇస్తే మళ్ళీ 1 లక్షతోటి ఇంకా లేపుకుంటాడు, పిల్లలు ఎప్పుడు స్లాబ్ వేసుకుంటాడు. మరి నేను వచ్చి చూసేంత వరకు కూడా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఎట్లా గారు? మన డ్యూటీ ఏంది? నా డ్యూటీ ఏంది? ప్రజలు నాకు ఓటేసారు కాబట్టి నేను ప్రజల కోసం తిరగాలి. నా డ్యూటీ నేను చేస్తున్నా. మీరు డ్యూటీ ఏంది? మీకు ఇండ్లు టాస్క్ ఇచ్చారు, మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి కదా గారు. చేయకపోతే ఎట్లా? పేమెంట్ కాదు బిడ్డ, ఏం ప్రాబ్లం ఉంది? మీతో అయితే మీతో షార్ట్ అవుట్, నీతో కానప్పుడు నీ పై అధికారికి, ఆ పై అధికారికి అవసరం అయితే కలెక్టర్ చెప్తాను, లేకపోతే ప్రభుత్వానికి మాకు చెప్తాను, నేను మంత్రి గారు చెప్తా. అవసరం అయితే ఎక్కడ ప్రాబ్లం షార్ట్ అవుట్ చేస్తా. నేను వచ్చి స్వయంగా ఇల్లు తిరిగేదాకా ఇల్లు ప్రాబ్లం తెలియకపోతే ఎట్లా నాయన? మనం ఇచ్చేలాం ఇందిరా ఇల్లు కంప్లీట్. ఇప్పుడు ఏంది మరి బుడ్డ ఉంది పరిస్థితి ఏంది? నేను మాట్లాడతా. ఇది ఇంపార్టెంట్ కావాలి సార్. మండలంలో కట్టుకుంటున్నావు మరి? కొడుకు ఒక్కడేనా? నాకెందుకు నాయన ఇదే ఇంటి వరకేద్దాం మనకెందుకు. శేఖర్ ఏ పేరు చెల్లె? ఒక కిలో కూడా టైం చేస్తాను. ఆయన కూడా తొందరనే వచ్చింది. మీరు కాదు తమ్మింది. సంఘంలో వచ్చేలే, సంఘం తీసుకున్నా ఏమన్నా? 1 లక్ష రూపాయలు ఇచ్చింది సంఘంలో. ఇల్లు కోసం 1 లక్ష రూపాయలు సంఘం ఇస్తున్నాము. ఇక డిఆర్డీ వస్తుంది మాట్లాడతా. మీరు 1 లక్ష రూపాయలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పడాయి. మీకు గవర్నమెంట్ ఎప్పుడు బిల్లు వస్తే ఆ బిల్లు వచ్చిన దాంట్లో 20,000 కట్ అవుతాయి. నువ్వు సపరేట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంత ఆర్థికంగా ఏది ముందు పుషప్ చేయాలని ఇస్తున్నారు. తీసుకో, సంఘంలో చెప్తాను. తొందరగా సిమెంట్ పంపాలా? కనుకుంటావా? బీస్పీడ్ బిల్ వచ్చిందా? బీస్పీడ్ బిల్ ఈ ఫోటో క్యాప్చర్ అడుగు. ఫోటో తీసుకోండి. పంపాలా మరి? ఆడ పోతావా? పంపాలా? పోతావా? ఎప్పటి వరకు కడతావు? సంఘంలో ఉన్నావా? 1 లక్ష రూపాయలు సంఘాలతో మాట్లాడి చేయమని చెప్తారు. సంఘాలంటే వస్తుందా? అవసరం వాళ్ళకి ఇప్పి మనం వచ్చిపోయినాక కొంత వాళ్ళ పెద్ద బాగున్నా అంతా ఉన్నట్టు. ఏమమ్మా బాగున్నావా? ఏ నరసింహ లేట్ అయిపోయింది ఇల్లు. గరీబా ఎందుకు? స్పీడ్ కంపెనీ కానీ 1 లక్ష రూపాయలు వేస్తాం కదా.
మహిళా సంఘం 1,00,000 రూపాయలు ఇస్తారు, తీసుకో. ఆడతోటి పోసుకో. మళ్ళీ నీకు బిల్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే 1,00,000 ఇస్తుందో అప్పుడు 20,000 కట్ చేసి వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళే 1,00,000 తీసుకో. 1,00,000 అయితే నీకు బీస్పెట్ అయితే ఎంబడి బిల్లు పడుతుంది. పేదవాళ్ళకి ఇల్లు కట్టేయాలని కదా ప్రభుత్వం ఇచ్చింది. మీరు డిలే చేస్తే ఎట్లా నరసింహ? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్రెడ్డి. పార్లమెంట్లో ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ యాప్లను నిషేధం కోసం బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్రెడ్డి అన్నారు. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ ద్వారా యువత తన ప్రాణాలను కోల్పోతుందన్నారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలే తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటిని జరగకుండా పూర్తిగా నిషేధం చేయడానికి కృషి చేయాలని కోరారు. బీఆర్ఆర్ ఫౌండేషన్ విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయపడుతుందని, ప్రభుత్వాలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూడిద రామ్రెడ్డి అన్నారు. ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ 2 యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుకుంటా చాలా లక్షల కోట్లు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న మునుగోడు ప్రాంతం చేసిన నర్రి వెంకటేష్ అని ఒక 3 నెలల కిందనే పెళ్లి అయింది. ఈరోజు వాళ్ళ అత్తారింట్లో బోనాలు. మరి అతను ఉరేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక 15 లక్షల రూపాయలు పట్టుకుంటూ బంగారం పోయింది. ఈరోజు వాళ్ళ అత్తారింట్లో దగ్గర బోనాలు ఉన్నాయి. బోనాలు పోదామని పొద్దున్నే భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఊరేసుకోవడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇట్లా దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభపడుతున్నారు తప్ప ఈ యువత మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మరి దీన్ని నిజంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా దీన్ని హర్షించాలి. మరి ఇట్లాంటి సమాజంలో చెడు ఎక్కడ జరిగినా కూడా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ మెంబర్లు కావచ్చు, అందరూ కూడా రాష్ట్ర అసెంబ్లీలో కావచ్చు, కేంద్ర పార్లమెంట్ లో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా తగు దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ దీన్ని అమలైతే చూడాలి. మరి ఒక ఆదర్శ పౌరులుగా మనకు కూడా దీని మీద బాధ్యత ఉన్నది. చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాలను ఏం రూపొందించారు, ఎట్లా సమాచారం వెళ్ళి ప్రభుత్వానికి, మరి ఎట్లా జాగ్రత్తగా ఉండాలని చెప్పి యువతకు మనం కూడా తగు నిర్దేశిస్తూ ఎక్కడైనా సమాచారం ఇవ్వాలని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. నిజంగా పట్టుకుంటున్నారు, కేసులు చేస్తున్నారు. కానీ ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఈ మధ్యన ఆ క్లోరోఫామ్ అనే గంజాయి కొత్తగా వచ్చింది. అదేంటంటే ఇప్పుడు గంజాయి పొలాల్లో ఉంటుంది. అది కాకుండా ఇది ఒక ల్యాబ్లలో, రూమ్లలో పెంచుతున్నారు. ఉష్ణతలు మెయింటైన్ చేస్తూ పెంచుతున్నారు. దీనికి మత్తు ఎక్కువ, అంటే 30% మత్తు ఎక్కువ వస్తుంది. దీని రేటు కూడా ఎక్కువ. కొకైన్ లాగా ఉంటుంది ఇంచుమించుగా ఇది. కాబట్టి మరి దీన్ని కూడా పూర్తిగా నియంత్రించాలి. ఎక్కడైనా పట్టుబడితే సరఫరా చేసినోడు, వాడినోడు, ఉత్పత్తి చేసినోడు, ఈ ముగ్గురు మీద కేసులు పెట్టాలి. ఎట్లా పోలీసులు ఎట్లా చేస్తున్నారంటే ఎక్సైజ్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, టీజీ న్యాప్ కానీ ఎవరైతే వాడుతారో వారి మీద కేసులు పెట్టడం కాదు. ఉత్పత్తి ఎవరు చేసారు మూలం తెలుసుకోవాలి. ఎక్కడ ఉత్పత్తి జరిగింది, ఎక్కడ సరఫరా అయింది, ఎవరు వాడుతున్నారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్ ఘాట్ సమీపంలో ఉన్న శుభోదయం నగర్ కాలనీలో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న కిరాణా షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అరకుల లావణ్య శుభోదయం నగర్ కాలనీలోని రోడ్ నెంబర్ 7లో నిర్వహిస్తున్న శివాని లేడీస్ అండ్ కిరాణా జనరల్ స్టోర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 లక్షల రూపాయల విలువైన చీరలు మంటల్లో కాలి బూడిదైనాయి. అదుపులోకి వచ్చిన మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని తెలిసింది.
తాడేపల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. గత 4 రోజులుగా విచారణ జరుపుతున్న చిక్కుముడి వీడని ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. సహస్రను చంపింది ఎవరు? ఎందుకోసం హత్య చేసి ఉంటారు? నిందితుడు ఎక్కడా? అలాంటి ప్రశ్నలకు పోలీసులకు సైతం సమాధానం దొరకడం లేదు. ఈ కేసుకు సంబంధించి 5 టీమ్స్తో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గురువారం సహస్ర తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. సుమారు 7 గంటల పాటు సహస్ర పేరెంట్స్ను విచారించిన పోలీసులు వారి దగ్గర నుంచి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు, ఎవరిపైనైనా అనుమానం ఉందా అనే కోణంలో పేరెంట్స్ నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. అయితే తమకు ఎవరిపై అనుమానం లేదని, ఎవరితో గొడవలు లేవని సహస్ర పేరెంట్స్ చెబుతుండటంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. అంతేకాకుండా 3వ వ్యక్తి ప్రవేశించినట్లు ఎక్కడా కూడా క్లూ దొరక్కపోవటం పోలీసులకు సవాల్గా మారింది. ఈ క్రమంలో అంతు చిక్కని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకపోతే సహస్రను చంపింది ఎవరు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఘటన జరిగిన బిల్డింగ్లో ఉన్నవారిని, స్థానికులను కూడా ప్రశ్నించారు. మరి పోలీసులకు సైతం ఛాలెంజ్గా మారిన ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి. కీసరం మండలంలోని అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలలోని సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 41 బ్లాకులలో ఉన్న సమస్యలలో కొన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు. తప్పకుండా మీ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు. ఎలక్ట్రిసిటీ ఫ్లక్యువేషన్, ట్రాన్స్ఫార్మర్లకు కంచెతో భద్రత, కొన్ని ట్రాన్స్ఫర్లను వేరే చోటికి మార్చడం వంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కొరకు సెల్ టవర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తామని సూచించారు. వర్షం నీరు పోవటానికి పైప్ లైన్లు మరమ్మతులు, ఇళ్లలో గోడలు బీటలు వారి నీరు కారడం వంటి సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా లిఫ్ట్ మరమ్మతులు చేయించడమే కాకుండా సెల్లాల్లో నీటి వల్ల ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు ఆడుకోవటానికి పార్క్, ఆట వస్తువులు సమకూర్చడమే కాకుండా పార్కు పక్కనే ఉన్న సంపుకు ప్రహరీ ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రీట్ లైట్లు, బస్సు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ అన్ని బ్లాకులు కలియ తిరిగి సమస్యలను పరిశీలించి స్పందించినందుకు స్థానికులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా హౌసింగ్ అధికారి రమణమూర్తి, కీసర ఎంఆర్ఓ అశోక్, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్ జనరల్ శానిటేషన్ కావచ్చు, లేదు అంటే మన షాప్స్ ఉంటే వాటిని ఆక్షన్కి పెడితే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ షాప్స్ రన్ చేసుకుంటే మీకు రెంట్ వస్తూ ఉంటుంది నెల నెల. ఆ విధంగా ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి అన్నప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్స్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాం. అది కూడా చేసేస్తాం. ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్కి బండి అనేది రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము, బండి రావట్లేదు అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారికి కూడా తప్పకుండా చెప్తున్నాము ఇన్స్ట్రక్షన్స్. చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా, అదేవిధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు 16 అయినాయి. ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా? కరెక్ట్. రేషన్ షాప్, శ్మశాన వాటిక, జనరేటర్ 3. అయితే రేషన్ షాప్కి సంబంధించి కొత్త రేషన్ షాప్ బదులు ఎక్కడైతే మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువనే ఉంటాయి, అంటే హార్డ్లీ 20 మంది, 30 మంది, 40 మంది ఉన్న చోట వేరే రేషన్ షాప్కి ట్యాగ్ చేయడానికి అది చూసుకొని దాన్ని ఇటు షిఫ్టింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాము. అది కొంచెం టైం పడుతుంది, బట్ దాన్ని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి మీరు అన్నది శ్మశాన వాటిక అన్నారు. స్థలము దాన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కాలనీ లోపల పెట్టలేము. కొంచెం ఒక 2 కిలోమీటర్లు కానీ అట్లా కొంచెం దూరంలో పెట్టాల్సి వస్తుంది. అది స్థలం ఎంత, ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుందాం. జనరేటర్ ఒకటి చెప్పారు. జనరేటర్కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో ఒక ఫ్లోర్కి వచ్చేసి అది ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ కావాలన్నారు. కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల అవ్వట్లేదు అన్నారు. సో మనకి ఎక్కడైతే జనరేటర్ లేకపోవటం వల్ల లిఫ్ట్ అనేది ఓపెన్ కావట్లేదు, మధ్యలో ఆగిపోతుంది అన్న చోట్ల కన్సర్న్డ్ హౌసింగ్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి చూస్తారు ఏ లిఫ్ట్స్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది. దాని ప్రకారము అట్లీస్ట్ ఓపెన్ అయ్యి
ఏ ఫ్లోర్లో ఉంటే 8వ ఫ్లోర్ ఉంది అనుకోండి, కరెంట్ పోయింది 8వ ఫ్లోర్లో ఓపెన్ అయిపోతే చాలు. మెడికవర్ హాస్పిటల్లో నెలలు నిండని పాపకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు వివరాలు వెల్లడించారు. డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 23 వారాల్లో 560 గ్రాముల బరువుతో పుట్టిన శిశువు 115 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా తల్లిదండ్రుల చెంతకు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. 12. సాధారణంగా 23 వారాలకు పుట్టిన పిల్లల్లో 10 మందిలో 7 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. పుట్టిన పాపకు 90 రోజుల పాటు శ్వాస సహాయంతో పాటు తల్లి పాలను సైతం అందించమన్నారు. శిశువుకు మెదడులో బ్లీడింగ్ లేకపోవటం, కంటి సమస్యలు రాకపోవడంతో పాపను నార్మల్ రూమ్కి మార్చి ఆరోగ్యంగా ఇంటికి పంపగలిగామని తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ఈ కేసు చాలా ప్రెషర్ ప్రెగ్నెన్సీగా సాగిందని 20వ వారం నుంచి జాగ్రత్తగా పర్యవేక్షించామని తెలిపారు. ట్విన్స్ బేబీలు ఉండటంతో విజయవంతంగా డెలివరీ చేశామని తెలిపారు. ఎన్ఐసియులో ఒక ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తల్లిదండ్రుల సహకారం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలిపారు. 1565 grams at birth, went home on day 115 with 2 kilos with no complications in the preterm life in the newborn period. We hope ఈ బేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాగనే ఉండి ఏం కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటుందని కోరుకుంటాం. ఇటువంటి బేబీస్ ని ఫస్ట్ 2 years మేము మానిటర్ చేస్తాం. ఎక్కడైనా వరల్డ్ లో ఫస్ట్ 2 years మానిటర్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. కానీ ఈ బేబీకి బ్రెయిన్ లో బ్లీడింగ్ లేదు, మేజర్ ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, ఐస్ నార్మల్ ఉన్నాయి కాబట్టి వి ఎక్స్పెక్ట్ మంచి అవుట్కమ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. రోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి. అసలు ఈ బేబీ సక్సెస్ స్టోరీ కంటే ముందు ఈ లేడీ హౌ హర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ట్రిప్లెట్స్ ఉన్నారు, యాక్చువల్ గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు. ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఫీటమ్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు. ట్విన్స్ కి రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది, అంటే ఆ ప్లాసెంటా సపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది. యూజువల్ గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళు డెలివరీ కంటే ముందు 5-6 times అడ్మిట్ అయ్యారు. ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది, అడ్మిట్ అయ్యే వాళ్ళు. ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము. ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఎంత అంటే ఎప్పుడు 20 weeks నుంచి మొదలైన జర్నీని మేము 23 weeks దాకా మేము పుల్ చేయగలిగాము. ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా ఉండడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని ఒక స్టేజ్ లో ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోయి మేము బేబీస్ ను మనము మదర్ వూమ్ లో ఉండేదానికంటే బయటికి తీసుకురావడం బెటరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెలివరీ చేయడం జరిగింది. యాక్చువల్ గా ట్విన్ బేబీస్ డెలివరీ చేశాం. ట్రిప్లెట్స్ లో ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము, కానీ మేము ఒక బేబీని లూజ్ అయ్యాము. ఈ బేబీ మాత్రం సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించి ఆ తర్వాత ఇప్పుడు మన ముందు మంచిగా పీస్ఫుల్ గా ఉంది. ఇంకొకటి విషయం మేమేం చెప్పాలంటే, సో మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని డీల్ చేయడము, ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ 3rd day స్కాన్స్ చేసుకుంటూ ఎప్పుడు డెలివరీ చేయడం అన్నది ఇంపార్టెంట్. డెలివరీ అన్నది ఎప్పుడు చేయడం, ఒకవేళ అలాగే ప్రొలాంగ్ అవుతే ఆ బ్లీడింగ్ వల్ల లోపల బేబీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలా ప్రొలాంగ్ కాకుండా ఎంత దాకా మనం తీసుకురాగలము అన్నది చాలా క్లోజ్ ఫాలోఅప్ చేయడం జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మా రేడియాలజిస్ట్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా నర్సింగ్ కేర్, చాలా ఇట్లాంటి పేషెంట్స్ ను మా నర్సెస్ చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. ఇంకా మా పార్ట్ మేము చేసాము. మాకు ఎప్పుడైతే ఇంకా బేబీస్ లోపల ఉండడం సేఫ్ కాదనిపించిందో అప్పుడు బేబీని డెలివరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సార్ చేతిలో పెట్టాము. సో మా ఎన్ఐసియు కేర్ ఎంత బాగుంది అంటే ఈ బేబీకి ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాలేదు. దట్ షోస్ మా ఎన్ఐసియు ఎంత స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది.
అడుగున కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి కొంచెం కిడ్నీ ఫంక్షన్ రైజ్ అయింది. వాటికి తగ్గట్టుగా మన ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ వాటిని కూడా మేనేజ్ చేసుకుంటూ అవసరమైనప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క స్టెప్ లో అధిగమించి ఆ తర్వాత బేబీ మనము సేఫ్ గా ఇంటికి పంపించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు ఈ వినాయక చవితి పండుగలో మట్టి విత్తన వినాయకుడిని ప్రతిష్ఠించాలని నూలి శుభప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్ మరియు తాండూరు ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నూలి శుభప్రద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూలి శుభప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు కోట్రిక, విజయలక్ష్మి, వెంకటయ్య, స్వప్న, పరిమల్ మరియు పలువురు జర్నలిస్టులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందిస్తున్న విత్తన వినాయకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పలువురు మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండుగ ఉత్సవాలలో విత్తన మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం, పూజలు నిర్వహించాలన్నారు. ఈ విత్తన వినాయకులను పూజించిన తర్వాత పంపిణీ చేసిన కొబ్బరి తొట్టలో వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల విత్తనం మొలకెత్తడం జరుగుతుందని అన్నారు. దీంతో ప్రకృతి పర్యావరణానికి తోడ్పాటు అందించిన వారిని అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు హరీష్, భాను ప్రకాష్, పలు సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పెట్టి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వామిని పూజించి స్వామిని ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే అదొక కుండీలోనే పెట్టి మనము నిమజ్జనం చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారుతుంది. అది ఆ విత్తన మొక్కను చూసినట్టయితే మనకు అసలు ఎంత సంతోషం వేస్తుందో. అరే, మనం పూజించిన గణపతి మన ఇంట్లోనే మొక్కగా ఎదిగిండు అనేది ఒక మంచి మెసేజ్తో సంతోషంగా ఆ మొక్కను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే, ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని విపత్తులను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు చూడండి ఎలా పట్టి ఊర్లను ముంచేస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఏంటి అంటే పంచభూతాలకు మనము హాని కలిగిస్తున్నాము. కాబట్టి ఇలాంటి మనకు విపత్తు అనేది జరుగుతుంది. ఇప్పటికైనా అందరము కూడా ఈ ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ తరాలకు మంచి అందించాలంటే మనం అందరము కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి. వినాయకుడిని మాత్రము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడినే పూజించాలని కూడా నేను మరీ తెలియజేసుకుంటూ, వినాయకులు ఎక్కడో దొరకాలని కాదు, మన తాండూరులోనే కూడా కుమ్మరి వాళ్ళు వినాయకులను అందుబాటులో పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటినే ప్రతిష్ఠించాలని జనాలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారములు, శుభాభివందనములు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్, అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయిట్తో ఉన్నటువంటి ఒక బుట్ట, దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే 15 రోజుల లోపల ఒక మొక్క వస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు, అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు, అదేవిధంగా సమాజంలో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు, స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హమాలి సంఘంకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు. అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరున అందరు కూడా తెలియజేస్తున్నా. ఈ విత్తన గణపతిని పూజించండి. పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరున అందరితోని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా సంతోష్ కుమార్ గారు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి అక్క గారిని మాదాపూర్ జూబ్లీ ఎంక్లైవ్లో ఆక్రమణల తొలగింపు, పార్క్ రహదారులను కబ్జా చేసిన కట్టడాలని నేలమట్టం చేసిన హైడ్రా. మాదాపూర్లోని జైహింద్ రెడ్డి అనే వ్యక్తి పార్క్ స్థలాలని కబ్జా చేశాడని స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా. రంగంలోకి దిగిన అధికారులు లేఅవుట్లో ఉన్న 4 పార్కులు, అందులో ఉన్న 2 పార్కులను 500 గజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ భూమి కబ్జా గురైందని నిర్ధారించారు. కబ్జా అయిన భూమి కోట్ల రూపాయలు ఉన్నట్లు అంచనా వేశారు. కబ్జాకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమీర్పేట్కు చెందిన వృద్ధుడికి జూన్ మొదటి వారం నుండి మాయా రాజ్పుట్ అనే మహిళ పేరుతో కాల్స్, మెసేజెస్ చేసిన స్కామర్స్. చనువుగా మాట్లాడుతూ వృద్ధుడిని హనీ ట్రాప్ చేసిన స్కామర్స్. తరువాత వైద్యం ఖర్చులు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించడం కోసం అంటూ డబ్బులు లాగిన స్కామర్స్. బాధితుడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి 7,11,000 కాజేసిన స్కామర్స్ ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత వృద్ధుడు. కర్మాన్ ఘాట్ శుభోదయ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చీరల షాప్ పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. ఆ సమయంలో షాప్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చీరలు మొత్తం కాలిపోవడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో కిరాణా షాప్ మరియు లేడీస్ టైలర్ను లావణ్య అనే మహిళ నడుపుతుంది. ఈమె భర్త శ్రీనివాస్ ఒక కారు డ్రైవర్. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. 10 నిమిషాలకు నాకు ఫోన్ చేసి షాప్లో మంటలు వస్తున్నాయని నేను వచ్చి షాప్ దిగేసరికి ఎక్కువ మంటలు వచ్చేసినాయి. కనీసం చల్లార్దామన్నా కూడా అసలు లేదు, ఎక్కువ మంటలు వచ్చేస్తున్నాయి. అన్ని ఫైర్ ఇంజన్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినా కూడా 2 అవర్స్ మంట అలాగే ఉంది. 10 ఇయర్స్ అవుతుంది షాప్ పెట్టి. ఏ ఫెస్టివల్కి ఆ సామాన్ అమ్ముతా. మా బాబు హ్యాండిక్యాప్ ఉందని చెప్పి నేను ఎక్కువ కష్టపడితే ఇదే మా జీవన ఆధారము. నేను నిన్ననే మా పాప బీటెక్, మా బాబు ఇంటర్ అని చెప్పి చిట్టు ఎత్తుకొని వచ్చిన 2 లక్షలని 1,80,000 కట్ట. ఇట్లా షాప్లో ఉన్న డబ్బులు అన్నీ కాలిపోయినాయి. అసలు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్ని మిగిలిన చిల్లర అమౌంట్ ఇంతే, ఇంకా ఏం మిగలలేదు. ఎన్ని కౌంట్ చేయలేదు. మామూలుగా చిన్న అమౌంట్ 3,000 ఉండొచ్చు అంతే. షాప్ మొత్తం పూరా కాలిపోయింది. షాప్లో దగ్గర 10 లక్షల మాల్ ఉంటుంది. అన్ని ఐటమ్స్, బుక్ స్టేషనరీ, చీర ఫాల్స్, చీరలు, బ్యాంగిల్స్, కిరాణం షాపు అన్నీ ఉంటాయి. పెద్ద మిషన్లు 2 ఉన్నాయి, 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ప్రతి ఐటమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మనిషి ఇంకో ఐటమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మా షాప్లో. స్థానికులు వచ్చారమ్మా జరిగినప్పుడు? వచ్చింది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి వెస్ట్ మారేడ్పల్లి వద్ద వేడుకలు నిర్వహించారు. మోండా కార్పొరేటర్ కొంతం దీపిక వృద్ధులతో కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులు పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు. వారితో కలిసి కొంతం దీపిక స్టెప్పులు వేశారు.
మున్సిపల్ మండలం పరిధిలోని ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు, యువత, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహించడం, స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలానికి చేరుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేవెళ్ల పట్టణ కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల పరిధిలోని చన్వేలి గ్రామానికి చేరుకున్న రామచంద్రరావు ఎక్కడ రైతులతో సమావేశం అనంతరం పవన యోజన యువ సమ్మేళనం ఖానాపూర్ గేట్ సమయంలోనే శ్రీనివాస కళ్యాణ మండపంలో యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ బలవడి మామూలుగా కన్వెన్షన్ క్రాప్ కాకుండా, అంటే మనకు ఉన్నటువంటి ఒక పరంపర ఒక క్రాప్స్ కాకుండా ఇక్కడ ఫ్లోరింగ్ అయితే చాలా మంచిగా కనబడతా ఉంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు దాదాపు అరెకరంలో దాదాపు 100 ఎకరాలు ఫ్లోరింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు రాగా నాకు అందమైన పూలు ఇచ్చారు. దీనికి మార్కెట్ మరి మనకు ఉన్నది ఒక రైతులు ఆలోచన కూడా విధానం మారాలి. రైతులు కూడా నూతనమైనటువంటి పద్ధతులు వాడాలి. మరి ఇది పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, ఈ ఆలోచన చనవెల్లి గ్రామంలో ఇక్కడ దూరం వచ్చిందంటే ఈ మారుమూల కాలంలో నిజంగా మనం ఎంత రైతు ఈ భారతదేశంలో ఎంత ముందుకెళ్ళాడని చెప్పి మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే రైతుకు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ సహకారం అందియాలి. నాకు తెలిసిన వరకు మన ప్రాంతంలో 60-40 సబ్సిడీ అంతేనా, 60% 40% సబ్సిడీ ఇస్తున్నారు. మీకు ఇప్పుడు నార్త్ ఈస్ట్లో 90% ఇస్తుంది. ఎక్కడైతే గుట్టలు ఆ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 90% సబ్సిడీ, ఇక్కడ ప్లేన్ ప్రాంతంలో 60% సబ్సిడీ ఇస్తున్నటువంటి కాబట్టి ఈ సబ్సిడీ కూడా మీ అందరూ ఎక్కడ కూడా ఇక్కడ సబ్సిడీలు రేట్ కూడా కాలేదు. నాబార్డు నుంచి మనిషి ప్రస్తుత రోజుల్లో బిజీగా గడుపుతున్న రోజు బట్టీల చదువులు, ఆఫీస్లో మైండ్ స్ట్రెస్ కావడంతో కోపాలు, భయాందోళనలకు గురవుతున్నారు. అందువల్ల మనిషి ఏకాగ్రత, యోగా అనేది చాలా అవసరం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా తుక్కుగూడలోని దేవేంద్ర విద్యాలయంలో ఏర్పాటు చేశారు. అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం స్కాట్ పార్ట్స్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తుక్కుగూడలోని దేవేంద్ర విద్యాలయంలో ఏర్పాటు చేశారు శ్వాస కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నారు. మనిషి ప్రస్తుత బిజీ రోజుల్లో గడుపుతున్నారు. వారికి కనీసం యోగా, శ్వాస వలన మనిషి ఏకాగ్రతతో ఉండాలనేది శ్వాస కార్యక్రమం అన్నారు. స్వామి శక్తి కార్యక్రమం శ్వాప అనేది మన దైనందిక జీవితానికి, మనలోని అంతర్గత శక్తిని, మనస్సును సమతుల్యం చేయడానికి మరియు మన శరీరాన్ని శక్తివంతం చేయడానికి పొందించబడిన దినచర్య. ఇది మనలో ఉన్న దైవిక శక్తికి తోడుగా విశ్వశక్తిని అనుసంధానిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి స్వస్థత చేకూర్చడంతో పాటుగా శాశ్వతమైన మేలును కలిగించడంలో దోహదపడుతుంది. శ్వాస యొక్క ప్రయోజనాలు శరీరం, మనసు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. దైనందిన జీవితానికి కావలసిన శక్తిని, దృఢత్వాన్ని పెంచుతుంది. ఆలోచన దృక్పథాన్ని మరియు స్పష్టతను మెరుగుపరుస్తుంది. అంతర్గత శాంతి మరియు భావోద్వేగ బలాన్ని పెంచుతుంది. అంతర్గత మనోబలాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థులు మరియు సమాజానికి ఇది అవసరమా? విద్యార్థి దశ నుండి పెద్దల వరకు శ్వాసను పరిచయం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, దృష్టికోణం, స్థిత ప్రజ్ఞతను పెంపొందిస్తుంది. మన రోజువారీ దైనందిన జీవితాన్ని అంతర్గత శక్తితో నడిపించేదే శ్వాస. స్వస్థత, స్వశక్తి ప్రతి మనిషి అవలంబించాలని కోరారు. పవిత్ర మార్గాలు ఒక ఉద్రిక్త పరిస్థితిగా మారుతున్నాయి. ఆ స్వామి కానీ whom we think of as God or source of our strength, ఆ స్వామి అనే వారు మనలోనే ఉంటారు. స్వస్వామి. We are the we carry that divine strength in us. ఆ శక్తిని if we are able to access it and use it for our well-being, then we are not so dependent on external factors to support our life. So daniki at Sacred Paths for many years now we have been doing several programs, and all of us, the entire team, are long-term practitioners of energy work. Ante aa energy anedi, personal energy anedi, to understand it and to tap into it and use it for our physical, mental and emotional well-being. Our energy work, yoga,
కంబైనింగ్ బ్రెత్ అండ్ బాడీ ఆ కాంబినేషన్తో టు వర్క్ విత్ అస్. జేందర్ గౌడ్ దేవేంద్ర విద్యాలయ ఒక డైరెక్టర్ని, ఉషా గారు సెక్రెట్ పార్ట్స్ నుంచి. ఈరోజు ప్రత్యేకంగా మన శ్వాస అనే కార్యక్రమం దేవేంద్ర విద్యాలయంలో లాంచ్ చేయడం జరిగింది. శ్వాస వచ్చేసి మెయిన్లీ మనకు యోగా మరియు మెడిటేషన్ కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ లాగా మనము క్రియేట్ చేసి దాన్ని దేవేంద్ర విద్యాలయ మరియు సెక్రెట్ పార్ట్స్ సంస్థ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని కరికులంలో ఎలా ఇంక్లూడ్ చేద్దామనే దాంట్లో వర్కప్ చేసి ఈ సంవత్సరం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దేవేంద్ర విద్యాలయం. దీనికి ప్రత్యేకించి ఏంటి అంటే మనకు స్కూల్లో మాకు స్టేట్ బోర్డులో కానివ్వండి, సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ కూడా వెళ్తున్నాం మేము. ఈ బోర్డులో మనకు ఒకటి మారల్ సైన్స్ అని చెప్పి లాస్ట్ 8th పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మాకు కరికులంలో మేము ఇంక్లూడ్ చేయడానికి స్కోప్ ఉంది. సో ఈ కరికులంలో స్కూల్స్ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆర్ ఎనీ ఆఫ్ ది కాన్సెప్ట్స్. ఈ ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనము ఈ సెక్రెట్ పార్ట్స్ వాళ్ళు ఏదైతే చేయిస్తున్నారో అది బాగా నచ్చి మాకు మన స్కూల్లో వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి వారికి కోరడము, వారు ఖచ్చితంగా మనం చేస్తే మంచి ఆపర్చునిటీగా దొరికి తెలియజేస్తూ ఉన్నాను. కనుక డోంట్ వేస్ట్ యువర్ టైం. 2 విషయాలు మీరు జ్ఞప్తికి పెట్టుకోండి. ఒక సమస్య వచ్చినప్పుడు మనం భయపడవద్దు. సమస్యను ఎట్లా చేయగలుగుతామో ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి. అది సమస్య పరిష్కారం కాకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మాత్రం వదులుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, యోగా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వేస్ట్ అని చెప్పి, టైం వేస్ట్ అని చెప్పి, బట్టి కొట్టాలి అని చెప్పి అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clock లేవండి. లేచి కొద్దిసేపు కామ్గా కూర్చోండి. మీరు మాకు ఫ్రెషప్ అయిన తర్వాత అయినా సరే, ఫ్రెషప్ కాకముందు అయినా సరే కామ్గా కూర్చుంటే దాంట్లో మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చదివేదంతా కూడా చదువు జ్ఞప్తికి వస్తుంది, బాగా జ్ఞప్తికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో పిల్లలకు తెలియజేస్తున్నాను. మనం పట్టీలు కొట్టినంత మాత్రాన రసూల్పుర సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ప్రాంగణంలోని ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్తో శుక్రవారం డబుల్ బెడ్రూమ్ వాసులతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించి బోర్వెల్ వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తానని, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడి ప్రజలు కనీస అవసరాలు పట్టించుకోలేదని, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొచ్చారని, తక్షణ అవసరాలైన మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి నిధులను వెచ్చిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులను ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైక్ స్టంట్స్ చేసిన 3 మైనర్లతో పాటు మరో 3కి కౌన్సిలింగ్ నిర్వహించిన బహదూర్పుర పోలీసులు. గత కొన్ని రోజుల క్రితము జూ పార్క్ నుండి అరాంఘర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై 3 వాహనాలపై 6 మంది స్టంట్ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. యువత అమూల్యమైన జీవితాన్ని పోకిరి చేష్టలతో రీల్స్ తీసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంచికి చెడుకి మధ్య తేడా ఏమిటో తెలుసుకోలేని విధంగా కాలాన్ని గడుపుతున్నారు. వృద్ధాపంలో తమకు అండగా నిలుస్తాడు, మాకు బాధ లేకుండా చూస్తాడంటూ ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు తాము ఏదో కొద్దిగా తిని పిల్లలు కడుపు నిండా తిండి పెట్టి పోషిస్తారు. కానీ ఈ మైనర్లు తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం 3 మైనర్లు అతి స్పీడ్గా వాహనం నడుపుతూ డివైడర్ను ఢీకొని మృతి చెందారు. ఆ సమయంలో పాత బస్తీలో మొత్తం విషాద ఛాయలుకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి మొన్న ఈ బ్రిడ్జి పైన స్టంట్స్ చేసిన 6 మంది వారి తల్లిదండ్రుల సమక్షంలో బహదూర్పుర పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. हमको 10 दिन के बाद बहादुरपुरा पुलिस पकड़े और सख्ती से काउंसलिंग करे. हम लोग ये बोलना चाहते हैं और कोई मत करो, वरना बहादुरपुरा पुलिस काउंसलिंग करेगी सख्ती से. पहले हम बहादुरपुरा मनमोहन सिंह ब्रिज पे स्टैंड करने गए थे. 10 दिन पहले पुलिस वाले पकड़े बहादुरपुरा वाले, सख्ती से काउंसलिंग करे. लोगों से बोलना चाहते हैं कोई ऐसा मत करो, तो बहादुरपुरा पुलिस बहुत स्टेटमेंट नहीं करेगी. मनमोहन सिंह ब्रिज पे स्टैंड कर रहे थे, पुलिस सख्ती से कार्रवाई करे और नेक्स्ट टाइम कोई लोगों को अरेस्ट करना है. ब्रिज के पास फ्लावर मुझे गाड़ी बच्चे स्टेज पर स्टेज करेंगे तो बहादुरपुरा पुलिस पकड़ेंगे बच्चों को पकड़ेंगे. हम लोग को समझाए तो नहीं समझे, वो लोग अच्छी काउंसलिंग करेंगे. बच्चे समझ गए. आप लोगों से भी गुजारिश है कि बच्चों को गाड़ी मत दो और बच्चों को ऐसा करने को छोड़ो. और हमें हैदराबाद पुलिस और बहादुरपुरा पुलिस को बहुत बहुत शुक्रिया अदा करेंगे. बच्चों को हमारे होकर बोल के दुआ भी दे रही हूँ. నూతనంగా ఏర్పాటు చేసిన నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయాన్ని డీసీపీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. కార్ఖానాలోని పాత పోలీస్ స్టేషన్ భవనం ఆధునీకరించి అందులోకి ఏసీపీ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసినట్లు డీజీపీ తెలిపారు. మరోవైపు గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్కు పర్మిషన్ లేదని, ఎవరు కూడా గణేష్ మండపాల వద్ద ఊరేగింపులలో డీజే వాడొద్దని సూచించారు. లౌడ్ స్పీకర్లు పెట్టుకోవచ్చని తెలిపారు. ఇక కొత్తగా వచ్చిన పెట్రోలింగ్ మొబైల్ బైక్లను రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ, ఏసీపీ, హౌస్ ఆఫీసర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం వేరియస్ వైలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. దాంట్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్లో బిలో 18 years ఎవరు బండి నడుపుతున్నారు వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేసాం. అదే కాకుండా పేరెంట్స్ ఎవరు లేదంటే గార్డియన్స్ ఎవరు వాళ్ళకి బండి ఇస్తున్నారు వాళ్ళ మీద కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అదే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ఏముంటుంది, వెహికల్ రిజిస్ట్రేషన్, దాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొకటి మేజర్ ట్రాఫిక్ వైలేషన్ అంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఆ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాం. ఏ జంక్షన్స్లో నడుస్తుంది అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రీసెంట్గా కోర్టు నుంచి మనకు చాలా వరకు ఇంప్రిజన్మెంట్ వచ్చింది. మనకు సెకండ్ టైం అఫెండర్స్ అందరిని కూడా జైలుకి పంపించడము జరిగింది. అట్లనే వర్షం కాలం వాటర్ లాగింగ్ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు మనం స్పెషల్ టీమ్స్ డిప్లాయ్ చేసుకున్నాం. హైడ్రా, డిఆర్ఎఫ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోండి. ఈ ఎక్కడ వాటర్ లాగింగ్ ఉంటుంది ఆ ప్లేసెస్లో స్పెషల్ మోటార్స్ని పెట్టడం జరిగింది. ఆ వాటర్ లాగింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా దాన్ని పంప్అవుట్ చేయడం కూడా జరుగుతుంది. అట్లనే లాంగ్ టర్మ్ సొల్యూషన్ దానికి ఏముంది దాన్ని కూడా ఇంజనీర్స్తో డిస్కస్ చేసి దాన్ని కూడా చేస్తున్నాం. చాలా వరకు మనకు చీకోటిలో ఉన్న వాటర్ లాగింగ్ ప్రాబ్లము ఇప్పుడు వర్షం వస్తే కూడా అక్కడ వాటర్ లాగ్ కాకుండా ఉంది. దాంతో ఎంత హెవీ వర్షం వస్తే కూడా మనకు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అవుతుంది. ఇంకా కొన్ని లొకేషన్స్లో ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ లాగింగ్, దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం. గణేష్ పండుగ వస్తుంది, దానికోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసాం. ఆ మెయిన్ రూట్స్ ఏముంటుంది ఆ రూట్స్లో ఉన్న పాట్ హోల్స్ ఫిల్ చేయించడము,
ట్రీ బ్రాంచెస్ కట్ చేయడము, అట్లనే ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటున్నాయి కొన్ని ప్లేసెస్లో. ఈ ఎలక్ట్రికల్ వైర్స్ని కూడా దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి దాన్ని తీయించడము చేస్తున్నాము. ఈ ప్రాసెస్ డైలీ నడుస్తుంది. సో దీంట్లో జిహెచ్ఎంసి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, మళ్ళీ ఆర్ఎన్బి, మిగతా డిపార్ట్మెంట్, కంటోన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, గణేష్ పెండాలు వేసినప్పుడు రోడ్డు పైన వేయొద్దు. రోడ్ బ్లాక్ అయ్యి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేలాగా పెట్టకండి. లోపల ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా పెట్టుకోవాలి. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1995లో ప్రారంభమైంది అన్నారు. వీక్ బ్యాంక్ గా ఉన్న పోటీ చేసి గెలిచి దినదిన అభివృద్ధి చేసి 10 బ్రాంచ్లను ఏర్పాటు చేశామన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులు రాజకీయాలకు ప్రోత్సహించలేదన్నారు. ఈ బ్యాంకు 400 కోట్లతో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా బ్యాంకును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బ్యాంకుతో రాజకీయం చేయకండి అన్నారు. 6 సార్లు గెలిచామని తెలిపారు. వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు సేవలను విస్తరిస్తారని తెలిపారు. ఓడిపోయిన వాళ్ల సహకారం తీసుకుని ముందుకు పోతామని, 5 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు శాఖలను విస్తరిస్తామని, మహిళలకు కూడా రుణం అందిస్తామని తెలిపారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు 1995లో స్టార్ట్ అయ్యి ఒక టర్ము భూపతి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బ్యాంకు పనిచేస్తున్న సిల్సిలాల ఇది ఒక వీక్ బ్యాంకుగా వచ్చి కోఆపరేటివ్లు వాళ్ళను పక్కకు దొరికించి ఉన్న టైంలో 6 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఆ టైంలో 2000 సంవత్సరంలో మేము పోటీ చేసి అప్పుడు కూడా ఇదే ఎప్పుడైతే ఎట్లయితే మెజార్టీ వచ్చి గెలిచినామో అప్పుడు కూడా ఆ రకంగా గెలవటం జరిగింది. సుమారు 5 కోట్ల చిల్లర ఉన్న బ్యాంకు వీక్ స్టేటస్గా ఉన్న బ్యాంకు. అప్పటి నుంచి మొన్న 30వ తారీఖు వరకు కూడా ఏ రోజు రాజకీయాలు ఇలా రాలే. నేను వ్యక్తిగత పార్టీ రాజకీయాలలో ఉన్నా ఆ వీక్ స్టేటస్ తీసేయించి మా పాలకవర్గం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్క శాఖ నుంచి 10 శాఖలు చేసి వీక్ స్టేటస్ తీసేయించుకొని ఒక మంచి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంకుగా దీన్ని తీర్చిదిద్దుతుంది. రాజకీయాలకు అతీతంగా నేను ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన, అప్పుడు నేను పోటీ చేసిన వ్యక్తి గెలిచి మంత్రి అయినా ఎన్నడూ రాజకీయాలు ఈ బ్యాంకుల నేను కానీ మా ప్రత్యర్థులు కానీ ఏ రోజు కూడా కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మేము ఎంటర్ చేయలే. ఒక బ్యాంకుగా దృష్టిలో పెట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ అయినా చిన్న పెద్ద అందరినీ కాపాడుకుంటూ సుమారు 400 కోట్ల టర్నోవర్తోని ఇప్పుడు 10 శాఖలతోని ఏటీఎంలు కానీ ఫోన్పేస్ కానీ కమర్షియల్ బ్యాంకు ధీటుగా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే 30వ తారీఖు జరగాల్సిన ఎలక్షన్ కోఆపరేటివ్కు మేము సిస్టమేటిక్గా పంపినా దాన్ని ఆపిన సంగతి కూడా అప్పుడు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం జరిగింది. ఇలా రాజకీయాలు తీసుకురావద్దు, ఇది సుమారు 400 కోట్లతో నడుస్తున్నది, దీన్ని దయచేసి తీసుకురావద్దు రాజకీయాలు. నేను కూడా ఎప్పుడు ఇలా తీసుకురాలేదు. అన్ని పార్టీలలో నేను ఉన్నాం, అన్ని పార్టీల వ్యక్తులకు సమానంగా ఇలా నేను చూస్తానని తప్ప రాజకీయాలకు ఖచ్చితంగా ఉన్నాం. అయినా మేము కోర్టు పోయినాం, కోఆపరేటివ్లకు నోటీస్ పోయింది, ఎలక్షన్ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ అయిన తెలిసిలాగా ఇప్పుడు నిలబడ్డది ఎవరో మీకు తెలుసు.
కొండమల్లేపల్లిలో సంపూర్ణ బంద్ గో బ్యాక్ మార్వాడి మార్వాడి హటావో తెలంగాణ బచావో జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో కొండమల్లేపల్లి వ్యాపారం సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గో బ్యాక్ మార్వాడి పిలుపుకు వివిధ వర్తక సంఘం నాయకులు బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గో బ్యాక్ మార్వాడి నినాదం ద్వారా తెలంగాణ ప్రజల వ్యాపారంగానే ఆత్మగౌరవం పెంపొందించేందుకు మాత్రమే గో బ్యాక్ మార్వాడి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో నివసిస్తూ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సొమ్మును వాళ్ళ రాష్ట్రానికి తరలిస్తూ నకిలీ నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తూ సామాన్య ప్రజలను మోసం చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ మదమెక్కిన మాటలతో సామాన్య ప్రజలను చులకనగా చూడటమే కాకుండా వాళ్లపై ప్రశ్నిస్తే దాడులకు కొన్ని చోట్ల దిగుతున్నారు. అదే కాకుండా తెలంగాణ ప్రజలను చులకనగా చూస్తుండటమే కాకుండా వాళ్లపై ప్రశ్నిస్తే దాడులకు కొన్ని చోట్ల దిగుతున్నారు. అదే కాకుండా తెలంగాణ ప్రజలను వ్యాపారస్తులను తాగుబోతులంటూ తిరుగుబోతులంటూ హేళనగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల అండగా నిలిచి తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విద్యావంతులు ఆలోచన మేరకు గో బ్యాక్ మార్వాడి అన్న నినాదానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లి పట్టణంలో నిరసన వ్యాపార సంఘాలు వివిధ కుల వృత్తులు వాళ్ళ తమ యొక్క వ్యాపారాన్ని తమ కుల వృత్తులను కాపాడుకోవడానికి ఈ యొక్క నిరసన ద్వారా గో బ్యాక్ నినాదాలతో దానికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.